ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నజరేయుడైన యేసయ్య నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. 40 దినముల లెంట్ దినములలో యేసు ప్రభు శిలువను గూర్చి అనేక రీతులుగా అనేక విధములుగా దైవ సేవకులు బోధించటము, విశ్వాసులు వినటము జరుగుతుంది. ఆ శిలువ శ్రమలను ఎంత ధ్యానం చేసినా కూడా ఇంకా క్రొత్త విషయాలు బయటికి ఊరుతూనే ఉంటాయి. అటువంటి మహోన్నతమైనటువంటి కార్యం అది. శిలువ లేనిదే క్రైస్తవుడు లేడు, శిలువ లేనిదే పాపక్షమాపణ లేదు. ఆ శిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి మాటలలో మొదటి మాటను ఈ దినమందు మనము ధ్యానము చేద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థన చేయటానికి ముందు ఒక మాట, ఈ మాట అనేక సార్లు మీరు వినుంటారు, కానీ ఈరోజు క్రొత్త కోణములో మీరు వింటారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు సిలువలో పలికిన మాటలు మా బ్రతుకులకు గొప్ప మేలు కలుగు చేసేవి. మా బ్రతుకంతటికి అవసరమైన సందేశము, మీ రాజ్యమునకు చేరటానికి అవసరమైన సందేశము మీరు పలికిన మాటల్లో ఉన్నవి నాయన. అటువంటి మహోన్నతమైన మీ మాటలలో మొదటి మాటను ఇదిగో ఇప్పుడు చదువుకొని ఉన్నాము, ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్ములను బలపరచమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగములో నుండి మొదటిగా మనం నేర్చుకోవలసినది ఏంటంటే శిలువ మీద యేసయ్య చేసిన ప్రార్థన అని. యేసు ప్రభు ఏ పని చేసినా ప్రార్థనతోనే ప్రారంభించారు. అసలు ఆయన సేవ ప్రారంభములో కూడా 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాతే గలిలయ సముద్ర తీరమందలి దేవుని రాజ్యము సమీపమై ఉన్నదని సువార్త ప్రకటించటం ప్రారంభమైంది. 40 దినముల ఉపవాస ప్రార్థన తర్వాతనే శిష్యులను ఏర్పాటు చేసుకోవటము జరిగింది. ఏ పని చేసినా ప్రార్థనతోనే ప్రారంభిస్తారు. శిలువ మీద ఆయన పలికిన మొదటి మాట కూడా ప్రార్థనే. అంటే ప్రార్థనకు ఎంత విలువనిచ్చాడో యేసు ప్రభువు కదా. ప్రార్థనకు ఎంత అవసరాన్ని మనకు చూపెడుతున్నాడో కదా. ప్రార్థనతోని ప్రతి పనిని ప్రారంభించాలని, ప్రార్థనతోని ప్రతి కార్యము సాధ్యమని మనకు ఈ మొదటి మాటలోనే ప్రార్థనను గురించి తెలియజేస్తున్నాడు. ఇది మొట్టమొదటి విషయం. ఎక్కువ సమయం ప్రసంగం కాదు, చాలా చిన్న ప్రసంగము. నేర్చుకోవలసిన అంశము మనకున్నది. రెండవది, ఏ ప్రార్థన అంటే క్షమించే ప్రార్థన. అది క్షమించే ప్రార్థన, క్షమాపణ కలిగిన ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి అవసరం. అది నీ జీవితంలో ఇంకొకరిని క్షమించే అవకాశము దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే దైవ ప్రణాళిక నీ మీద ఉన్నదని అర్థం. అందుకే నిన్ను మోసం చేసిన వారిని కానీ, నిన్ను దోషిగా చేసినటువంటి వారిని కానీ, నీ మీద నిందలు వేసిన వారి గురించి కానీ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే క్షమించు అని ప్రార్థన చేయటం నేర్పిస్తున్నాడు. సాధారణంగా ఆ సమయంలో క్షమాపణ అనేది మనుషులకు కలుగదు, కోపమే కలుగుతుంది. కానీ క్షమాపణ ప్రార్థన చేయమని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయములో హేబేలు భక్తుని గూర్చి మనకు కనబడుతుంది. హేబేలు అను వ్యక్తిని గూర్చి మనకు కనబడుతుంది. హేబేలు కయ్యూనులు ఇద్దరు కూడా అర్పణలు తెచ్చారు. హేబేలు ఒక అర్పణము దేవునికి అంగీకారమైంది, కయ్యూను ఒక అర్పణము దేవుడు తృణీకరించాడు. ఆ అసూయ చేత, ఆ కోపము చేత హేబేలును, తన తమ్ముడైన హేబేలు ఒంటరిగా ఉండినప్పుడు అతని మీద పడి చంపేశాడు.
చంపేసినప్పుడు అతని రక్తము ఒలికించబడింది. చంపేసేటంటే పేకనులు పనుకోండి రక్తం బయటకు వచ్చి ఉండేది కాదు. ఖచ్చితంగా ఏ బండనో తీసుకొని తల పగలగొట్టేశాడు. చనిపోయాడు తమ్ముడు, రక్తము చిందించబడింది. ఆ రక్తము చిందించబడిన నేలలో నుండి ఆ రక్తము దేవునికి మొర్ర పెట్టిందంట. ఏమని మొర్ర పెట్టిందో ఇక్కడ రాయబడలేదు, కానీ మొర్ర పెట్టింది అని రాయబడి ఉంది. ఏమని మొర్రపెట్టి ఉంటుంది అంటే, ఖచ్చితంగా నాకు న్యాయము తీర్చమని మొర్రపెట్టిందని మనకు ప్రకటన గ్రంథములో ఆన్సర్ దొరుకుతుంది. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఇక్కడ చూడండి, 5వ ముద్ర విప్పినప్పుడు వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అంట. అంటే హతసాక్షులైనటువంటి వారిని, వాక్యము కొరకు, యేసు కొరకు, దేవుని కొరకు మంచి క్రియలు చేసినందుకు చంపబడిన వారి ఆత్మలను చూశారంటే అందులో హేబేలు కూడా ఒకడు. అతడు అక్కడ ఆ హతసాక్షులైన ఆత్మలు ఏమని ప్రార్థిస్తున్నాయంటే 10వ వచనములో, ప్రకటన 6:10లో, వారు నాదా సత్యస్వరూపియగు పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి అంట. అంటే ప్రతిదండన చేయమని ప్రార్థన చేస్తున్నారు. మీరు గమనించండి, అంటే న్యాయము తీర్చమని హేబేలు రక్తము మొర్రపెడుతూ ఉన్నట్లు మనకు కనబడుతుంది. కానీ యేసు ప్రభు ఏ విధముగా మొర్రపెట్టాడు అంటే క్షమాపణ కొరకు ప్రార్థించాడంట. ఆయన రక్తముతో సహా క్షమాపణ కొరకే ప్రార్థన చేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమని యేసు ప్రభుని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు అంటే, హేబేలు రక్తము న్యాయము తీర్చమని మాట్లాడితే యేసయ్య రక్తము క్షమించమని ప్రార్థన చేస్తున్నట్లు మనకి కనబడుతుంది. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్షమించే పరిస్థితి దేవుడే తీసుకొస్తాడు. అంటే నీ మీద నింద మోపు వారిని, నీ మీద బాధ కలిగించే వారిని, నీ మీద అసూయపడే వారిని, నిన్ను బాధించే వారిని, నీ ఆస్తులు దోచుకునే వారిని, నిన్ను శ్రమ పెట్టి వారిని దేవుడే లేపుతాడు. ఎందుకంటే క్షమాపణ ప్రార్థన నీ జీవితంలో జరగాలని. అదొక 2వ పాఠముగా మనకు ఈ వచనములో మనకు కనబడుతుంది. 3వది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అనే దాంట్లో 3వది ఏంటో తెలుసా? క్షమాపణ ప్రార్థన చేయాలి, కానీ ప్రతి దానికి క్షమించేమని చెప్పట్లేదు, ప్రతి వ్యక్తిని క్షమించేమని చెప్పట్లేదు. అక్కడ ఏం చెప్పాడో మీరు చూడండి. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. అంటే తెలిసి చేస్తే క్షమించొద్దనే కదా అర్థం. తెలియక చేస్తే క్షమించండి, కానీ తెలిసి చేస్తే క్షమించొద్దు అనే అర్థం. సింగపూర్లో ఒక సందర్భంలో ఒక చర్చిలో నన్ను వెలివేశాను. అప్పుడు తీర్పు దినాన నీవు నేను లెక్క చూసుకుంటాము, తీర్పు దినాన నువ్వు నా ముందు నిలుచుంటావు అని ఆ దైవ సేవకుడికి నేను చెప్పాను. చెప్పిన తర్వాత కోపంలో అన్నాడని కొంతమంది తీసుకున్న, కొంతమంది క్షమించాలి కానీ దైవ సేవకుడి మీద తిరగబడటం ఏంటి? అవును, క్షమించాలి. తెలిసి చేసిన క్షమించమని బైబిల్ ఎక్కడ చెప్పింది? చెప్పలేదే. తెలియక చేసిన పాపాలను దేవుడు క్షమించాడు. మీరు చూడండి ఒక వచనాన్ని, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, 12-13. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను.
తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటారు. తెలియక అవిశ్వాసము వలన చేశాను కాబట్టి కనికరింపబడ్డాను. తెలిసి చేసుంటే, తెలిసి చేసిన వాటికి కొన్ని విషయాల్లో క్షమాపణ ఉండదు. తెలిసి చేసిన తర్వాత క్షమాపణ అనేది యేసు ప్రభుని అడగకూడదు. ఎవరి విషయంలో తెలిసి చేసావో వాళ్ళ దగ్గరికి పోయి క్షమాపణ అడగాలి. అంతేగాని తెలిసి చేసిన ప్రతి పాపాన్ని క్షమించడు దేవుడు. క్రైస్తవులైన వారు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు క్షమించే మనసు కలిగిన వాడే, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడే. కానీ తెలిసి నువ్వు పాపములో పునుక్కుంటే, తెలిసి పాపములో పడితే దేవుడు దానికి లెక్క అడుగుతాడు. కనుక తెలిసి పాపము చేసే వారందరినీ క్షమించమని ఇక్కడ చెప్పలేదు, తెలియక చేసిన వారిని క్షమించమని చెప్తున్నాను. పోనీలేరా ఇది తెలియక చేశారు వదిలే అంటే పర్వాలేదు, కానీ తెలిసి చేశారని అంటే వాడిని క్షమించమని మనం ప్రార్థన కూడా చేయకూడదండి. ఇది మూడవదిగా మనం నేర్చుకోవలసిన పాఠము. మూడవదిగా నాలుగవది మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం అక్కడ మనం గుర్తించాలి. అంత శ్రమపడుతూ, అంత శరీర గాయాలతో కూడా అతనికి కలిగిన బాధను బట్టి వారి మీదకు శిక్ష రావాలని ప్రార్థించటం లేదు, కానీ వారు తెలియక చేశారని గ్రహింపు ఉన్నది చూశారు. ఆ ఆలోచన ఉన్నది చూడండి. మనకి శ్రమ కలిగినప్పుడు వాడు తెలిసి చేశాడు తెలియక చేశాడు అనేది ఆలోచించాడు. వాడు మనకి ఇప్పుడు శ్రమ పెట్టాడు కాబట్టి మనం రియాక్షన్ చేసుకుంటాం, దాని మీద ఆలోచన విధానాన్ని కోల్పోతాం. కానీ వారు తెలియక చేశారని ఆలోచన కలిగి చేసిన ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతుంది. మొదటిగా ప్రార్థనతో ప్రారంభమైంది, రెండవది క్షమాపణ ప్రార్థన, మూడవది ఎవరిని క్షమించాలో ఎరిగి చేయవలసిన ప్రార్థన, నాలుగవది జ్ఞానముగా ఆలోచన ప్రకారముగా క్షమించాలి. క్షమించే ప్రార్థనలో కూడా ఆలోచన ప్రకారంగా ప్రార్థించాలి. కొందరు నాకు ద్రోహం చేశారు, వాళ్ళని క్షమించాలా లేదా మోకాలించి ప్రార్థించినప్పుడు జ్ఞానముగా ప్రార్థన చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు నేను మోకరించి ప్రార్థించాను. నా సొంత బంధువులే నా ఆస్తిని దోచుకున్నారు. సొంత తమ్ముడు, నా భార్య యొక్క సొంత అన్న. వారు నరకానికి పోవాలని ప్రార్థన చేయలేదు, వారు పరలోకానికి రావాలని ప్రార్థన చేశారు. దేవుని రాజ్యము వారు స్వతంత్రించుకోవాలి. ఈ విషయంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనరేమో, వాళ్ళ జీవితంలో నష్టం కలుగుతుందేమో అని వాళ్ళ కొరకు ప్రార్థించాను. అయినా భూమి మీద వాళ్ళు చేసింది తప్పని వారు గ్రహించినట్లు భూమి మీద వారికి శిక్ష కలుగునుగా కానీ కూడా ప్రార్థన చేశాను. పరలోక విషయంలో క్షమాపణ పొందాలి, వారు చేసిన విషయంలో శిక్ష కూడా అనుభవించాలి అని ప్రార్థన చేశాను. అంటే జ్ఞానముగా ప్రార్థించుట ఏమిటో నాలుగవదిగా మనకు ఇక్కడ యేసయ్య నేర్పిస్తున్నాడు. ఐదో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఐదవది ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాను. ఇక్కడ ఒక పాయింట్, పాపములను క్షమించుటకు యేసుక్రీస్తుకు అధికారం ఉన్నదని మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో కనబడుతుంది. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అతనితో చెప్పి, ఇదే మాట లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనములో కూడా 24వ వచనములో కూడా కనబడుతుంది. చూడండి, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి అంటున్నాడు. పాపములు క్షమించటానికి యేసయ్యకి అధికారం ఉన్నప్పుడు ఆయనే క్షమించకుండా తండ్రిని ఎందుకు వేడుకున్నాడు? ఇక్కడ అర్థమై ఉంటుంది అనుకుంటాను నా పాయింట్. వీరేమి చేయుచున్నారో వీరిని ఎరుగరు, మీరు ఎరుగరు కనుక నేను మిమ్మల్ని క్షమిస్తున్నానని అనకుండా
తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఎందుకు ప్రార్థించాడు? అంటే ఆయనకి క్షమించే అధికారం ఉందా లేదా? ఉంటే ఆయన ఎందుకు క్షమించమని ప్రార్థించలేదు? క్షమించమని తండ్రిని ఎందుకు వేడుకున్నాడు? ఈ ప్రశ్న కొంతమంది అడిగారు. అందుకనే నేను ఈ ప్రశ్న గురించి మాట్లాడుతున్నాను. క్షమించుటకు, పాపములు క్షమించుటకు యేసు ప్రభువుకు అధికారం ఉన్నప్పటికీ కూడా సిలువకు అప్పగించే సమయం ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయములో అధికారము యేసు ప్రభువుకి లేదు. ఆ గడియ అంధకార గడియ, ఆ గడియ అధికారము పొందుకున్నది అంధకారం అని బైబిల్ మనకు చెబుతుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 53వ వచనములు, నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను అన్న. ఆ అధికారము ఆ సమయంలో యేసు ప్రభువుకి లేదు. అది అంధకారమునకు ఇవ్వబడిన అధికారము, చీకటి శక్తులకు ఇవ్వబడిన అధికారం అది. ఆ సమయంలో యేసు ప్రభు క్షమించినా కూడా అధికారము లేకుండా ఆ క్షమాపణ వారు పొందుకోరు. వారు క్షమాపణ పొందుకోవాలంటే క్షమించుటకు సర్వకాలములలో అధికారము ఒక దేవునికే ఉంటుంది. అధికారము లేని స్థితి దేవునికి ఎప్పుడూ కలగదు, తండ్రి అయిన దేవునికి. అందుకే తండ్రి అయిన దేవుణ్ణి వేడుకున్నాడు. ఈ కారణం చేత తండ్రిని ప్రార్థన చేశాడు. ఈ 5 విషయాలు ఈ మొదటి సిలువలో పలికిన యేసు ప్రభు మాటల్లో మనకు కనబడుతున్నాయి. కనుక ఈ మాటలను బట్టి ప్రార్థించటం మానకండి. ప్రతి పనికి ముందు ప్రార్థించాలి. రెండవది, క్షమించే అవకాశం దేవుడు మీకు ఇచ్చినప్పుడు క్షమించే ప్రార్థనలు చేయండి. మీరు నిలవబడి ప్రార్థించినప్పుడల్లా మీ శత్రువులను క్షమించుడు అన్నాడు. మూడవది, ఎవరిని క్షమించాలో ఎరిగి ప్రార్థన చేయండి. నాలుగవది, జ్ఞానముగా ప్రార్థన చేయటం నేర్చుకోనండి. ఆలోచన విధానముగా ప్రార్థన చేయటం నేర్చుకోనండి. ఐదవది, క్షమించే అధికారము సర్వకాలములో తండ్రికి ఉన్నదని ఎరిగి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, ఈ దినమందు వాక్య భాగముతో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న వాక్యము హృదయంలో ఎత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లు కృప చూపి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.